ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వీళ్ళకి? తప్పకుండా అమ్మ. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి కూడా ఇందాక మనం చెప్పుకున్నాం 3, ఎవరికైనా సరే మనం గోచారం చెప్పుకునేటప్పుడు 3 చూడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ ఉందా లేదా, నెక్స్ట్ అదృష్టం ఉందా లేదా, నెక్స్ట్ దైవబలం దైవానుగ్రహం ఉందా లేదా. దైవబలం కానీ దైవానుగ్రహం కానీ ఒకటే. సో ఈ 3 ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉదాహరణకి వృషభ రాశి వారికి చూసుకుంటే కనుక రాశ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు, అంటే హార్డ్ వర్క్ బాగానే ఉన్నాడు. అదృష్టం ఎలా ఉందంటే భాగ్య దశమాధిపతి దుష్టకారకుడైన శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. సో అదృష్టం అనేది పరిపూర్ణంగా 90 to 100% ఉంది. సో దైవబలం దైవానుగ్రహంకి వచ్చేసేపటికి వృషభ రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం 50% ఉంది. కాబట్టి దైవబలం దైవానుగ్రహం పెంచుకుంటే సరిపోద్ది వాళ్ళకి. హార్డ్ వర్క్ చేసేది బాగుంది, అదృష్టం చాలా బాగుంది, అంటే ఈ 2 బాగున్నాయంటే ఆటోమేటిక్గా 70% బాగానే ఉన్నట్టు. దైవబలం సేమ్ రాశిలో ఉంటే అంత యోగకారకుడు కాదా? అంటే మనకి 2, 5, 7, 9, 11 అండి ఆ స్థానాల్లో ఉంటేనే గురుబలం ఉన్నట్టు. రాశిలో ఉన్నాడు అనుకోండి, తీర్థయాత్రలు చేయనిస్తాడు, దైవబలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు, అలాగే గురువుని దర్శిస్తాడు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ముఖ్యంగా దైవబలం కావాలంటే మటుకు మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలు అయితే బెస్ట్. ఈ 2, 5, 7, 9, 11 స్థానాలు అయినా కనుక అనుకోకుండా నీచలో ఉన్నాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశిలో గురువు ఉన్నాడండి, ఇప్పుడు ధనుసు రాశి వాడికి 2nd స్థానంలో గురువు ఉన్నా కూడా నీచలో ఉన్నాడు కాబట్టి అంత వర్తించదు. అంటే 11 సంవత్సరాలు బాగానే ఉంటుంది ఇవి నేను చెప్పుకున్నామని. ఒక్క ఏడాది మటుకు ఈ 2, 5, 7, 9, 11 స్థానాలైనా కూడా మకర రాశిలో నీచలో ఉంటాడు కాబట్టి అప్పుడు అది వర్తించదు ఏడాది అంతా కూడా. సో 12 ఏళ్ళలో ఒక ఏడాది వర్తించదు అనుకోండి, మిగతా 11 ఏళ్ళు మటుకు ఉంటుంది. కూడా ఆ గురువు అనేవాడు ఎక్కడున్నా కూడా దాని బలం అలాగే ఉంటుందండి, దాని బలం ఏం తగ్గిపోదు, కానీ 50% బలం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి వృషభ రాశి వారికి శని కూడా యోగకారకుడు చాలా బాగున్నాడు కాబట్టి అనుకోకుండా గురుబలం తక్కువగా ఉన్నా కూడా పనులన్నీ కూడా బాగానే జరుగుతాయి. ఎప్పుడైతే అదృష్టం బాగానే ఉందో వీళ్ళు చిన్న పని కష్టపడినా కూడా జరుగుతుంది. అంటే ఈ గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఆ పనులు చేయనివ్వకుండా వీళ్ళే ఆగిపోతారు, కొంచెం బద్ధకం వహిస్తారు. ఈరోజు ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు డబ్బులు వస్తాయండి, ఒక ఈవెంట్ అనుకోండి, లేదా ఏదైనా అక్కడ చేస్తే కనుక మనకు వస్తాయి వ్యాపారంగా. ఈరోజు వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు, లేకపోతే వెళ్ళరు, తర్వాత చూద్దాం. అది ఆ గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఆ ధనం, గురువు అనేవాడు ధనకారకుడు ఎవరికైనా సరే, ఆ ధనం అందుకోవాలంటే గురువు చాలా బాగుండాలి. సో ద్వితీయ స్థానంలో లేదు, 5లో లేదు, 7లో లేదు, 9లో లేదు, 11లో లేదు కాబట్టి ధనం అందుకోవడానికి ఆలస్యం అవుతుంది. అంటే వీళ్ళు పోస్ట్ పోన్ చేయడం కానీ, బద్ధకంతో తర్వాత చూద్దాం కానీ, అయితే ఇంకోటి ఏదో వచ్చిందని కానీ వెళ్తారు. ఇలా 2, 3 వస్తే కూడా అవి 2 క్యాన్సిల్ కూడా అయిపోవచ్చు. సో ఫైనల్గా ఈ ఏదైనా సరే 50% వచ్చేందుకు అవకాశాలు ఉన్నమాట. కాబట్టి మనం బాగా కష్టపడాలి, ఇప్పుడు 24 గంటలు కష్టపడాలండి. కష్టపడితేనే మనకు పనులు జరుగుతాయి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అంత కష్టపడక్కర్లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఫిక్స్డ్గా ఇంత మ్యాటర్ అని ఉంటుంది, ఇంత చేయాలని ఉంటుంది. ప్రమోషన్లు పెరిగే కొద్దీ వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది తప్ప మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళ రొటీన్ది వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రైవేట్ అలా కాదు. మనం 100% తీసుకుంటే కనుక మనకి ఒక 10% ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓ 20-30% వ్యాపారంలో ఉంటారు, మిగతా 70% కూడా ఉద్యోగాలు ఇచ్చాయన్నమాట. సో ఈ 70% ఈ రోజు ఉద్యోగం ఉంటుందా, రాత్రికి రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు. సో వాళ్ళు ఎప్పుడు కూడా కొత్తవి నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అన్నారు, కొత్త కొత్త కోర్సులన్నీ నేర్చుకుంటూనే ఉంటారు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. ఎవరికి ఎన్ని భాషలు వస్తే కూడా అంత బెస్ట్. ఒక భాష ఎక్స్ట్రా వచ్చినా, ఒకటి జర్మన్ వచ్చినా, ఒకటి స్పానిష్ వచ్చినా, ఇంకేనా భాష ఎక్స్ట్రా వచ్చినా కూడా వాళ్ళకి
వాళ్ళకి పేలో ఎక్కువ ఉంటుంది, వెంటనే వాళ్ళని ఎక్కడ జాబ్లో అయినా కూడా తీసుకుంటారు. కాబట్టి మన హార్డ్ వర్క్ ఎప్పుడు చేస్తూ ఉండాలి. అయితే రాహుకేతుల స్థానాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి? రాహుకేతుల స్థానం లాభంలో మనకి చాలా బాగున్నాడు, అలాగే పంచమ స్థానంలో చాలా బాగున్నారు. సో మనం ఏం చూసుకోక్కర్లేదు, ఎక్సలెంట్గా ఉన్నట్టే. కాబట్టి గురువు ఒక్కడే కొంచెం వీక్గా ఉన్నాడు, ఆ గురువుకి సంబంధించిన ఏమైనా రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఉద్యోగస్తులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది? ఉద్యోగస్తులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది. ఎందుకంటే అది ఉద్యోగ స్థానం అయింది. ఉద్యోగ స్థానాధిపతి మామూలుగా ప్రొఫెషన్ లాడు, లేకపోతే ఉద్యోగానికి కారకుడు కూడా శని అయ్యాడు. వాడు అక్కడ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు ఎలా బాగుంటుంది. కానీ యోగ కారకుడు, అదృష్ట కారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా శని అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్గా వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ మాసం అంతా పూర్తి అదృష్టం వీలుకుంటుందా? 100% ఉంటుంది. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది? ప్రస్తుతానికి మనకి వృషభ రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి, గురువు కొంచెం వీక్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే దాకా ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. అంటే మనకి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఉపవాసం. సో ఉపవాసం ఉండడం ద్వారా ఆ గురువు యొక్క ఏదైనా సరే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉండదండి గురువుది. సో మంచి ఎఫెక్ట్సే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా మనకి ఎఫెక్ట్స్ రావాలంటే కనుక ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయినా ఇంకా దైవబలం తక్కువగా ఉంది, మంచి పనులు ఏం జరగట్లేదు, శుభాలు ఏం జరగట్లేదు అని ఖచ్చితంగా అనిపిస్తే మటుకు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపావు, ఒక ఎల్లో లుంగి, ఒక 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇవ్వాలి. ఎందుకంటే గురువుకి మెయిన్గా శనగలు దానం ఇస్తారు. ఇప్పుడు సాధారణంగా శనగలు దానం ఇచ్చామండి, సాధారణంగా వాళ్ళు వాడరు పురోహితులు, పక్క పెట్టడం లేకపోతే ఎవరికైనా ఇచ్చడం చేస్తారు. అదే శనగపప్పు దానం ఇచ్చామనుకోండి వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లో వాడుకుంటారు. ఏదైనా సరే ఐటమ్ ఆ పురోహితులు వాడుకోవడానికి మనకి మంచి జరుగుతుందన్నమాట. లేదు ప్రస్తుతం ఇలాగా ఉంది, సరే జపం చేసేందుకు అంత డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు వీలైతే ప్రతి గురువారం ఈ 6 నెలలు అయితే ఈ 4 నెలలు అయితే కొన్ని ఒక 4 వారాలు కొన్ని ఒక 11 వారాలు ప్రతి గురువారం ఒక కేజీంపావు శనగపప్పు బ్రాహ్మడికి దానం ఇస్తానికి చాలా మంచిది. అలా ఏదోటి మనం చేస్తుంటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దసరా వస్తుందండి, దసరాలోనే స్వీట్స్ చేస్తారు గుళ్ళలో కానీ పందిర్లో కానీ ఎక్కడైనా సరే. ఆ స్వీట్స్ సంబంధించింది శనగపిండి, శనగపప్పుతో తయారు చేసే ఏ ఐటమ్ అయినా సరే మీరు ఆ పందిర్లో కానివ్వండి ఆ టెంపుల్స్లో కానివ్వండి ఇస్తే కనుక మీకు గురుబలం పెరుగుతుంది, మీకు దైవబలం పెరుగుతుంది. లడ్డు లాంటివి చేస్తే కలర్లో ఉంటాయి, శనగపిండితో. సో అందుగురించి చేయమండి. సో అవి చేసి ఇవ్వండి, లేకపోతే స్వీట్ షాప్లో కొని ఇవ్వండి, వాళ్ళు నైవేద్యం పెడతారు, ఆ నైవేద్యం పెట్టిందే ప్రసాదంలో ఇస్తారు. సో లాస్ట్ దసరా లాస్ట్ రోజు ఉంటుంది, పూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతిలో శనగపప్పు చాలా వాడతారు, అలాగే శనగపిండి చాలా వాడతారు. ఆ పూర్ణాహుతికి ఐటమ్స్ నేను ఇస్తానండి, ఈ 3-4 ఐటమ్స్ ఈ స్వీట్స్ రిలేటెడ్ ఏం తయారు చేస్తారో ఐటమ్స్ నేను ఇస్తానండి అని కొనివ్వండి. సో ఎలాంటి దోషాన్ని కూడా తొలగిపోతుంది. ఇది మెయిన్ అండి. ఎందుకంటే డైరెక్ట్ దేవుడి పూజకే మీరు హెల్ప్ చేస్తారనుకోండి, ఆ దేవుడి పూజకి పని జరిగినట్టు ఉంటుంది. అది ప్రసాదం ద్వారా ప్రజలకు ఇస్తారు కాబట్టి ప్రజలు కూడా తిన్నారు కాబట్టి మనం ఏదైనా సరే దోషం అంతా కూడా పోతుంది, మనం దానం కూడా చేసినట్టు ఉంటుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? గురుగ్రహ అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.